ఎందుకు ఆఫ్ చేసిన అంటే ఇది గోప్రో పెడతాం కదా, నా మౌంట్ ఇది విరిగిపోయింది. ఇందాక ఛార్జింగ్ పెడదామని తీసినా కదా, చిన్నగా తీసుకుంటే దాన్ని విరిగిపోయింది. సరే ఏదైతే అయింది ఈరోజైతే ఓకే బెటరే, మనకి 10:30 లోపల అంత మంచి ఎర్నింగ్స్ అయినాయంటే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ బ్లాగ్స్. లెట్స్ గో. మనకి ర్యాపిడోలో అయితే ఒక రైడ్ అయితే వచ్చేసింది. ప్రజెంట్ టైం వచ్చేసి 6:43 అయితే అవుతుంది. పికప్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 700 మీటర్స్ అయితే చెప్పేస్తాను. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మన టైమింగ్స్ అంటే ఎంత ఎర్న్ చేస్తామని ఒక కస్టమర్ వచ్చి ఒక సబ్స్క్రైబర్ అయితే మెసేజ్ చేశాడు అనమాట. ఈ టైం అంటే ఏం లేదు బ్రో, నేను యాక్చువల్గా అయితే మార్నింగ్ 6:30, ఒక్కోసారి 5కే స్టార్ట్ అవుతా, ఒక్కోసారి 6:30 to 7 ఆ టైంలో స్టార్ట్ అయిపోతాను అనమాట. ఆ టైంలో స్టార్ట్ అయిపోయి మనకి ఆఫ్టర్ 1 o'clock లోపలే చేస్తాను అనమాట ఎర్నింగ్స్. ఎంత అయితే అంత. ఒకవేళ అంటే ఎట్లా అంటే మనకి ఒక్కోసారి ఎర్నింగ్స్ మంచిగా వస్తాయి, ఒక్కోసారి ఎర్నింగ్స్ రావు. ఒక్కోసారి నీకు 1 లోపల 1000 అయిపోతాయి ఈజీగా, కానీ ఒక్కోసారి రావు అనమాట. వచ్చిన రోజు ఎర్న్ చేసుకోవాలి, రాని రోజు సైలెంట్గా ఉన్నాడు, ఇంకేం చేయలేము కదా. వన్ ఓ క్లాక్ అంటే ఎన్ని అవర్స్ ఉంటుంది? 6, ఒక 3, 4, 5, 6 అవర్స్ ఏమో చేస్తాను అనుకుంటా, అంతే. ఒక 6 అవర్స్ అయితే చేస్తాను. స్ట్రైట్ వెళ్ళాలా? లేదండి, ర్యాపిడో నాది. మీరేనా? కొండాపురం. కూర్చోండి. ఓటీపీ 0598. ఓకే. లెట్స్ గో. మనకి డ్రాప్ అయితే 11 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా 24 minutes టైం చూపిస్తుంది. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం జల్దీ. ఏ టైంలో ఎర్నింగ్స్ వస్తున్నాయి అని అది కూడా అడిగారు. అది ఏ టైం అంటే నేను చేసే టైంలో అయితే నాకు ఒక్కోసారి బాగానే ఉంటే ఒక్కోసారి బాగుండవు అనమాట రైడ్లు. నేనే చెప్తున్నా కదా, ఈ మనకి అరే ప్రతిరోజు 1000 రూపాయలు వస్తే మంచిగా వచ్చేసుకుంటారు అని అసలు చెప్పాను. నేనైతే చెప్తున్నా, ఒకరోజు వస్తే ఒకరోజు రావు రైడ్లో. ఎవడో చెప్పాడని వచ్చేసి మీరు జాయిన్ అయిపోయి మీరు ట్రైన్లు వచ్చి అదేమంటారు మీరు వచ్చి జాయిన్ అయ్యి మీరు ఇక్కడ చేసుకోవడం అట్లా ఏమొద్దు. ఒకసారి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి, రండి ఒకసారి చూడండి. ఓకే పర్లేదురా మనకు కంఫర్ట్ ఉందంటే చేయండి, లేదంటే లేదంతే. చేయాలనుకుంటే చేసుకోవచ్చు, అవసరం లేదురా అంటే లైటింగ్. కొన్ని బండ్లు మెయింటెనెన్స్ ఉండదు, చేయలేదు. మీరే చేయాలి కాలు. ఒక్కొక్కరికి రూట్ అది తెలియదు, బండి ఇట్లా పెట్టుకోవాలి. ఒక్కొక్క బండి మీద వెళ్తే బండి అన్నీ సౌండ్లే. చేంజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గో. మనకి ఈ రైడ్ అయితే 123 రూపీస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎంత కట్ చేస్తాడు మనవాడు? ఐ థింక్ ఎంత కట్ చేసేవాళ్ళం?
హైలైట్ 10 రూపీస్, 10 రూపీస్ అయితే కట్ చేసేసాడు. లెట్స్కో ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన ర్యాపిడోలో. 7 కిలోమీటర్స్ అవుతుంది మనకి అది డ్రాప్ అయితే. పికప్ వచ్చేసి 1.8. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. అంకుల్ ఏమంటున్నాడు అంటే, కొంతమంది ఏమో బైక్ మంచిగా ఉండదు, ఏముండదు, సౌండ్ గలగలగల వస్తూ ఉంటుంది, ఎత్తేసుకుంటూ వస్తూ ఉంటారు, గుంతల్లో ఎడబెడతాడు అని అంటున్నాడు. మరి ఏం చేద్దాం అంటే, కొంతమంది మంచిగా మెయింటైన్ చేసుకుంటారు, కొంతమంది మంచిగా మెయింటైన్ చేయరు అనమాట. మన బండి మంచిగా ఉందని చెప్తాను. ఇటేనా? ఇటేలే. చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. నేనైతే రైడ్ ఇంకా లేట్గా వస్తుందేమో అనుకున్నా, కొంచెం ఫాస్ట్గానే వచ్చింది రైడ్ అయితే. వితిన్ మినిట్లోనే వచ్చేసింది అనమాట. ఇలాగే ఫాస్ట్ వస్తే జల్దీ అర్నింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు 1 లోపల. ఎందుకంటే మనకి 11 అవ్వగానే ఎండ వాసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు వర్షం పడుతుందో ఏం తెలియట్లేదు. ఒకసారి మార్నింగ్ పడుతుంది, ఒకసారి ఈవినింగ్ వర్షం పడుతుంది, అడేడుగా టైంలో పడుతుంది వర్షం. ఇలా ర్యాపిడో ఓకే 8981 ఓకే 76 6 ఉంది బ్రో. $76. ఓకే థ్యాంక్ యూ. చలో లెట్స్ గో ఫ్రెండ్స్. ఓలాలో అయితే ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ఎట్రది మనకి పికప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇది మనకి అమౌంట్ ఎట్లా అంటే 4 కిలోమీటర్స్కో ఏమో అమౌంట్ కొంచెం ఎక్కువ చూపిస్తుంది. ఎంత 68 రూపీస్ ఎంత చూపించింది అనమాట అమౌంట్. చూద్దాం మరి వాడు మనకి సేమ్ అమౌంట్ ఇస్తాడా, మరి అమౌంట్ ఇవ్వడా అని చెప్పేసి. లెట్స్ గో వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇంకా ఓటీపీ అన్నా? నాదే 6544. ఓకే లెట్స్ గో కస్టమర్ అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి ఎగ్జాక్ట్గా 3.6 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మనకేమో 68 రూపీస్ అమౌంట్ చూపించింది. చూద్దాం మరి మనకు అమౌంట్ వస్తుందో రాదు. లెట్స్ గో వెళ్ళి కస్టమర్ని అయితే ఓకే థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 62 రూపీస్ అయితే వచ్చింది. వాళ్ళు చెప్పిన అమౌంట్ వచ్చింది మనకి. 62 అయినా 68 చెప్పాడా? ఓకే 3.8 కిలోమీటర్స్కి 62 రూపీస్ అయితే వచ్చింది. చాలా రోజుల తర్వాత మంచి అమౌంట్ వచ్చింది. నార్మల్గా అయితే ఆ 3.8 కిలోమీటర్స్కి 20 రూపీస్ 30 రూపీస్ ఇచ్చేవాడు వాడు. ఓకే ర్యాపిడో ఓపెన్ చేద్దాం. ఇంకా లెట్స్ గో ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన ర్యాపిడోలో. కానీ ఇది మనకి పికప్ చాలా లాంగ్ ఉంది. 3.5 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. యాక్చువల్గా ఏమైందంటే, ఫస్ట్ వచ్చింది ఒక 4-5 సార్లు వచ్చింది, యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ వస్తుంది, యాక్సెప్ట్ చేసిన. ఐ థింక్ ఆ సైడ్ ఎవరు లేరేమో, నాకే వస్తున్నట్టుంది రైడు. వీడు ఇన్నిసార్లు రైడ్ కొట్టాడు కదా, మరి ఎన్నిసార్లు బుక్ చేసుకున్నాడు కదా, మరి క్యాన్సిల్ చేస్తాడో లేదా అనేది ఒక్కటే చిన్న డౌట్ ఉందన్నమాట నాకు. చూద్దాం, మనం వెళ్ళే దారిలో కస్టమర్ ఏమైనా కాల్ చేస్తే చెప్దాం, లేదంటే క్యాన్సిల్ చేస్తే ఇంకేం చేయలేం. లెట్స్ గో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే
పిక్ చేసేసుకుందాం మనం. కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. పికప్ దగ్గరికి అయితే వచ్చేసిన. కస్టమర్ అయితే ఇంతవరకైతే క్యాన్సిల్ చేయలేదు రైడ్ని. ఇప్పుడు కాల్ చేసిన తర్వాత ఏమంటారు అమ్మ అయితే. 88 7434 ఓకే. లెట్స్ గో. కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. డ్రాప్ వచ్చేసి మియాపూర్ మెట్రోకి అయితే వచ్చింది. 9.1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. చలో వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. గోపురంలో ఛార్జింగ్ కూడా అయిపోయింది, చూసుకోలేదు. 97. థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 97 అయితే వచ్చింది. ఐ థింక్ 6 రూపీస్ కట్. ఇప్పుడు ఇది రైడ్ వస్తుంది. మియాపూర్ క్రాస్ రోడ్ యాక్సెప్టెడ్. చలో ఇంకొక రైడ్ కూడా యాక్సెప్ట్ అయితే చేసిన. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసి 8071 ఓకే. 84. ఓకే థ్యాంక్ యూ. చలో మనకి రైడ్ అయితే 84 రూపీస్ అయితే వచ్చింది. లెట్స్ గో ఫ్రెండ్స్. నా దరిద్రం ఎలా ఉందంటే పీక్స్లో ఉందన్నమాట. ఏమైందంటే ముందైతే మనం అమౌంట్ చూసేసి టైం వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 10:26 అయితే అవుతుంది. ర్యాపిడోలో 604 రూపీస్ వచ్చింది. ర్యాపిడోలో 604 రూపీస్. ఓలాలో 2 రైడ్లు కొట్టినాం మనం. ఓలాలో 2 రైడ్స్ కొడితే ఇంటర్నెట్ రావట్లేదు. బ్యాలెన్స్ టోటల్ వచ్చేసి ఓలాలో మనకి 147 రూపీస్. 147 టోటల్ వచ్చేసి 751 రూపీస్ అయితే వచ్చింది. మనం ఇప్పుడు 6:48కి ఏమో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వచ్చేసి టైము 10:26 అయితే అవుతుంది. ఎందుకు ఆఫ్ చేస్తున్నానంటే చెప్తా. ఇది ఒక్క నిమిషం. ఎందుకు ఆఫ్ చేసిన అంటే ఇది గోప్రోకి పెడతాం కదా, నా మౌంట్ ఇది విరిగిపోయింది. ఇందాక ఛార్జింగ్ పెడదామని తీసినా కదా, చిన్నగా తీస్తుంటే దాన్ని విరిగిపోయింది. సరే ఏదైతే అయింది ఈరోజైతే ఓకే బెటరే. మనకి 10:30 లోపల అంత మంచి ఎర్నింగ్స్ అయినాయి అంటే ఈరోజు రైడ్లు చాలా బాగానే వచ్చినాయి. చలో ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళి దీన్ని సెట్ చేసుకోవాలి, లేదంటే ఇంకొక చిన్నది ఆర్డర్ పెట్టాలి. నెక్స్ట్ వీడియోలో అయితే